రోజు మనం వాడేది మార్నింగ్ లెగిస్తే సింథటిక్ టూత్పేస్ట్, ప్లాస్టిక్ బ్రష్, ప్లాస్టిక్ టబ్లరు, ప్లాస్టిక్ బకెట్, ప్లాస్టిక్ బాటిల్లో వాటర్ తాగుతాం, కార్లోకి వెళ్తాము, ఆ కార్లో అంతా ప్లాస్టిక్ ఎన్విరాన్మెంట్ అంతా కూడా మనం ఎలా అవాయిడ్ చేయగలుగుతాం? పొల్యూషన్. మీరు సిగరెట్ తాగక్కర్లేదు, మా ఒమేగా హాస్పిటల్ బయట కూర్చొని నుంచోండి ఒక 5 నిమిషాలు, మీ కార్ కోసం వెయిట్ చేస్తూ 20 సిగరెట్లు తాగిన పొల్యూషన్ వచ్చేస్తుంది. అంత పొల్యూషన్ ఉంటుంది ఇప్పుడు. దేశం అంతా పొల్యూషనే. అనేక రకాలైన మెజర్స్ తీసుకున్నప్పటికీ మీరు ఢిల్లీలో చూస్తున్నారు కదా, రోజు పేపర్లో వింటున్నాం, మోస్ట్ పొల్యూటెడ్ సిటీ ఇన్ ద వరల్డ్ ఢిల్లీ. సో మనకి హైదరాబాద్లో కొంచెం వరకు ఫార్చునేట్, వాళ్ళకి చాలా ఎక్కువ ఉంది పొల్యూషన్. సో ఇండస్ట్రియల్ పొల్యూషన్స్ అన్నీ ఎక్కువైపోతున్నాయి, వీటి వల్లే క్యాన్సర్స్ అధికంగా వస్తున్నాయి అర్బన్ ఏరియాస్లో. అవే కాకుండా మన లైఫ్ స్టైల్, మనం తీసుకునే ఆహారం, ఈ సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్ ఉండే ఈ పిజ్జాలు, బర్గర్లు, అన్ని రకాల రీయూజ్డ్ ఆయిల్స్, మిర్చి మండి దగ్గర ఉండే మిర్చీలు అవన్నీ రీయూజ్డ్ ఆయిలే కదా మేడం. పకోడీలు టేస్టీగా కనిపిస్తాయి, వీటన్నిటింటే రీయూజ్డ్ ఆయిల్సే కదా మేడం. ఇవన్నీ కూడా క్యాన్సర్ కారకాలే. హై ఫ్యాటీ డైట్, రెడ్ మీట్, అన్నీ కూడా క్యాన్సర్ కారకాలేనండి. మైక్రో ఓవెన్లో చేసే ఫుడ్, హీట్ చేసే ఫుడ్, ప్లాస్టిక్ కంటైనర్స్ లో ఉండే ఫుడ్, ఇవన్నీ కూడా క్యాన్సర్ కారకాలేనండి. వైట్ రైస్ తీసుకోవడం వల్ల కూడా క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉందా? ఈ వైట్ రైస్ అనేది ఊబకాయం. వైట్ రైస్ లో విటమిన్స్ ఏ ఉండవు, అన్నీ కూడా ఇదైపోతాయి. తినడానికి టేస్టీగా ఉంటుంది తప్ప జస్ట్ రిఫైన్డ్ కార్బోహైడ్రేట్ మన బాడీలోకి వస్తుంది. కార్బోహైడ్రేట్, ఈ రిఫైన్డ్ కార్బోహైడ్రేట్ మనకి డేంజరస్ అండి. దీన్ని సింపుల్ కార్బోహైడ్రేట్స్ అంటారు, లైక్ వైట్ షుగర్ లాగా. ఇవి రెండు కూడాను మనకు ఉపకారం కలిగిస్తాయి, అనేక రకాలైన ఎలిమెంట్స్ వస్తాయి. ఇవన్నీ కూడా డేంజరసేనండి. కార్డియాక్ డిసీజెస్, కర్నరీ ఆర్టరీ డిసీజు, సెర్బ్రోవాస్కులర్ యాక్సిడెంట్స్, ఇవన్నీ కూడా ఈ వైట్ షుగర్, వైట్ రైస్ వల్ల చాలా ఎక్కువగా ఉంటాయండి. అందుకే చక్కగా మన హ్యాండ్ పౌండ్ రైస్, పార్బాయిల్డ్ రైస్ లేదా బ్రౌన్ రైస్ అంటాం, ఇవి చాలా సుపీరియర్ అన్నమాట. అలాగే సాల్ట్ ఎక్కువగా తీసుకున్నా కూడాను అనేక రకాలైన ఎలిమెంట్స్, క్యాన్సర్స్ కూడా రావచ్చు. అలాగే వైట్ మైదా తయారు చేసే క్రమంలో అనేక రకాలైన కెమికల్స్ వాడటం జరుగుతుంది దాన్ని వైట్ కలర్ చేయటం కోసం. సో అవన్నీ కూడా క్యాన్సర్ కారకాలు. అవన్నీ కూడా పొటాషియం, బ్రోమైడ్, అనేక రకాలైన కెమికల్స్ వాడతారు, ఇవన్నీ కూడా క్యాన్సర్ కారకాలే. మా రోజు వాడే కలరింగ్ ఏజెంట్స్, మన చైనీస్ డిషెస్ లో వాడే అజినమోటో, అలాగే చిల్లీ 65, పన్నీర్ 65, అన్నీ కూడాను కలరింగ్ ఏజెంట్స్. అవన్నీ కూడా డేంజరసేనండి. నిన్ననే విన్నాము, కర్ణాటకలో గోబీ మంచూరి బ్యాన్ చేశారు, మంచూరియన్ ఐటమ్స్ బ్యాన్ చేశారు. కలరింగ్ ఫుడ్ ఏజెంట్స్ అన్ని కూడా డేంజరసేనండి. అదనమాట, ఇవన్నీ కూడా టాక్సిక్ సబ్స్టెన్సెస్. చిన్నపిల్లలకి ఇప్పటి నుంచి అవి పెట్టామంటే వాళ్ళకి పెద్ద అయ్యేసరికి మనం వాళ్ళందరిలో ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతుంటాయి. తర్వాత అదే పీచు మిఠాలో ఉండే రోడమిన్ బి మొన్న తమిళనాడు, పాండిచ్చేరి గవర్నమెంట్స్ బ్యాన్ చేశాయి. కలరింగ్ ఏజెంట్స్, రెడ్ కలర్ వచ్చే ఏజెంట్స్ అన్ని కూడా, అవన్నీ కూడాను చాలా డేంజరస్ సబ్స్టెన్సెస్. ఈ లైఫ్ స్టైల్లో ఫుడ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. రెండోది దురలవాట్లు. ఈ ఆల్కహాల్ తాగేవాళ్ళు అనేక రకాలైన క్యాన్సర్స్ వస్తాయి. క్రానిక్ లివర్ డిసీజ్, లివర్ క్యాన్సర్స్, ఇసోఫేజియల్ క్యాన్సర్, అన్నవాహిక క్యాన్సర్స్, కోలన్ క్యాన్సర్, పెద్ద పేగుల్లో క్యాన్సర్. అండ్ ఇట్ ఈస్ డైరెక్ట్లీ రిలేటెడ్. అంటే ఎక్కువ ఆల్కహాల్ తాగితే ఎక్కువ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగే స్మోకర్స్, స్మోక్లెస్ టొబాకో, స్మోక్ చేసిన 6 సెకండ్స్లో స్మోక్లో, టొబాకోలో ఉండే 400 to 500 క్యాన్సర్ కారక పదార్థాలు, అంటే కార్సినోజెన్స్, అవి మన బ్లడ్లోకి వెళ్ళిపోయి ఆ బాడీలో ఇతర భాగాల్లో, అన్ని లంగ్సే కాదు, యూరినరీ బ్లాడరు, గర్భసంచి ముఖద్వారం దగ్గర కూడా క్యాన్సర్ కలిగించగలదు. అలాగే చాలా మంది స్మోక్లెస్ టొబాకో, గుట్కాలు, కైని, తంబాకు, ఇవన్నీ అంటుంటారు. ఇవన్నీ నోట్లో తింటాను, నోట్లో నములుతాను, ఊసేస్తాను, నేను దాన్ని లోపలికి ఇంజెస్ట్ చేయను, అది నాకు క్యాన్సర్ కలిగించుతాను చాలా మంది ఫీల్ అవుతుంటారు. అది నోట్లోనే కాకుండా నోటి యొక్క మ్యూకోజా నుంచి అబ్జర్వ్ చేయబడి శరీరంలో ఇతర భాగాలు కూడా క్యాన్సర్ కలిగిస్తాయి. అంత డేంజరస్. చాలా మంది భ్రమలో ఉంటున్నారు. చాలా మంది స్మోకర్స్ అనుకుంటూ ఉంటారు, ఒక 20 years స్మోక్ చేసి ఆపేసి 40 ఏళ్ళు అయింది, ఇంకా నాకు రాదు క్యాన్సర్ అనుకుంటారు. లేదు, ఆ పాపం వెంటాడుతూనే ఉంటుంది. ఎప్పుడో ఆపేసినా వస్తూనే ఉంటుంది. చాలా మంది అంటారు, నేను 40 years స్మోక్ చేశానండి, నాకు ఏం ప్రాబ్లం లేదు, మొన్నే 6 నెలల క్రితం ఆపేశాను, వెంటనే క్యాన్సర్ వచ్చింది అంటారు. వాళ్ళ వైఫ్ కూడా అడుగుతుంటారు, సార్ ఇలా ఆపడం వల్లే వచ్చిందండి అని అడుగుతారు.
ట్రూ, వెరీ ట్రూ, అబ్సల్యూట్లీ రాంగ్ అండి. ఓకే. సో టొబాకో అన్ని రకాలుగా హాని చేస్తుంది. ఇప్పుడు గవర్నమెంట్ పబ్లిక్ ప్లేసెస్లో టొబాకోని బ్యాన్ చేసేసారు. అవునవును. సో తాగాల్సింది ఇంట్లోనే. ఆఫీస్లో తాగిన పక్కన వాళ్ళు ఎంప్లాయీస్ ఊరుకోరు కదా. అవును. సో ఇంట్లో తాగితే చిన్నపిల్లలు, వైఫ్కి, పిల్లలకి ఎస్పెషల్లీ టెండర్ ఏజ్లో వారు వదిలే స్మోకు, వారి లైటెడ్ ఎండ్ ఆఫ్ సిగరెట్ నుంచి వచ్చే ప్యాసివ్ స్మోకు పిల్లల మీద ఎఫెక్ట్ చూసి పిల్లల్లో కూడా క్యాన్సర్ కలిగిస్తుంది. అంటే ఈ పొల్యూషన్ అధికంగా ఉన్న పట్టణాలన్నీ కూడా, ఉదాహరణకి మన స్టేట్లోనే రామగుండం చూడండి, అవును సార్. సూపర్ థర్మల్ పవర్ ప్లాంట్, వేర్ కోల్ ఇస్ బర్న్డ్, ఓపెన్ కాస్ట్ మైన్స్, ఫెర్టిలైజర్ ప్లాంట్, ఇండియాలో బిగ్గెస్ట్ ఫెర్టిలైజర్ ప్లాంట్ అక్కడే ఉంది. ద గ్రానైట్ డస్ట్, ఈ ఇండస్ట్రియల్ టౌన్స్ అన్నిట్లో కూడా క్యాన్సర్ ఇన్సిడెంట్స్ ఎక్కువగా ఉంటుందండి. ఈ థర్మల్ పవర్ ప్లాంట్ చుట్టూ ఉన్న 1 కిలోమీటర్ రేంజ్లో ఉన్న వాళ్ళందరికీ క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయండి. ఓకే. అయితే సార్ మనకు ఇప్పుడు సిటీలో ఇళ్ల పైనే సెల్ ఫోన్ టవర్స్ ఇలాంటి వాటి వల్ల కూడా సెల్ టవర్స్ వల్ల కూడా క్యాన్సర్ వస్తుందండి. 800 మీటర్స్ ఏరియాలో వస్తాయి, క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. బట్ ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆ రెగ్యులేషన్స్ విధించింది. ఇంత ఏరియాలో ఉండకూడదు, దాని నుంచి ఒకటే టవర్ ఉండాలి. ఇప్పుడు అన్ని కంపెనీస్ ఒకటి చోట పెట్టేస్తున్నాయి. అవును. అలా పెట్టకుండా కొన్నే పెట్టేటట్టు దాని నుంచి వచ్చే డ్యామేజ్ కంట్రోల్ చేయడానికి కొన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. సో అందువలన ఇప్పుడు అంటే దేర్ ఆర్ సమ్ స్ట్రింజెంట్ లాస్ టు ప్రివెంట్ ఇట్. ఇంతకు ముందులా కాకుండా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హస్ రియలైజ్డ్ అండ్ వాళ్ళు స్ట్రింజెంట్ లాస్ పెట్టారు, ఇలా పెట్టకూడదు, అన్ని ఒక చోట పెట్టకూడదు. సో అలా రెసిడెన్షియల్ ఏరియాలో పెట్టకూడదు అని కొన్ని లాస్ ఎనాక్ట్ చేయడం జరిగింది. అందువల్ల తగ్గింది అనమాట. మనకు ఆ టవర్స్ వల్ల ఎక్కువగా ఎలాంటి క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంటుంది సార్? అన్ని రకాల క్యాన్సర్స్. ఓకే. సెల్ ఫోన్ యూసేజ్ వల్ల కూడా క్యాన్సర్ రావచ్చండి, మనకు తెలియదు ఇంకా. అందుకే పిల్లలకి డెఫినెట్ గా సెల్ ఫోన్ ఇవ్వకూడదు. చిన్నప్పటి నుంచే వాళ్ళు సెల్ ఫోన్ కి అలవాటు పడితే వాళ్ళకి ఆ సెల్ ఫోన్ నుంచి వచ్చే రేడియేషన్ కిరణాలు, రేడియేషన్ ఎఫెక్ట్ చేయవచ్చు. అంటే కొత్త న్యూ సెల్ ఫోన్స్ నుంచి వచ్చే రేడియేషన్ డోస్ తక్కువగా ఉంటుందండి. బట్ ఓల్డెన్ డేస్ లో GSM 2 ఫోన్స్ లో రేడియేషన్ డోస్ చాలా ఎక్కువ. వాళ్ళకి పెరోటిడ్ క్యాన్సర్, బ్రెయిన్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని WHO 2017లోనే వార్న్ చేసింది. లక్కీగా ఆ ఫోన్స్ ఇప్పుడు అవుట్ ఆఫ్ లేవు కాబట్టి బాధ లేదు. అలాగే మన లైఫ్ స్టైల్ అండి, రాత్రిపూట ఎక్కువసేపు లేచి ఉండటం. మనం ప్రశాంతంగా రాత్రిపూట 9కో 10కో పడుకుంటే మనకి ఎర్లీ మార్నింగ్ మెలటోనిన్ అనే హార్మోన్ ఉత్పత్తి అవుతుంది. అది ప్రిఫరబుల్లీ లైట్ లేకుండా పడుకోవాలి. ఎర్లీగా పడుకొని లైట్ లేకుండా పడుకుంటే మెలటోనిన్ అనే హార్మోన్ ఉత్పత్తి అవుతుంది. సో మీరు మనం పడుకోలేదనుకోండి, రాత్రి 12 దాకా టీవీ చూస్తూ, ఆ స్క్రీన్ చూస్తూ, ఆ తర్వాత మళ్ళీ మొబైల్ స్క్రీన్, బ్లూ స్క్రీన్ చూస్తూ పడుకుంటే డెఫినెట్గా హార్మోన్ ఉత్పత్తి ఉండదు, క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువైపోతాయి. అలాగే ఇప్పుడు ఈ గచ్చిబౌలిలో మనం చూసే బిల్డింగ్స్ అంతా రాత్రిపూట అంతా దేర్ ఆర్ వెల్ లిట్ టవర్స్ అంటే అనేక వేల మంది యంగ్ గర్ల్స్ అండ్ యంగ్ జెంటిల్మెన్ వర్క్ దేర్. వాళ్ళందరూ కూడా నైట్ షిఫ్ట్స్లో పనిచేస్తారు. అంటే దే హ్యావ్ టు, బికాజ్ దే ఆర్ వర్కింగ్ ఫర్ దేర్ BPO ఆఫీసెస్. సో వాళ్ళందరిలో కూడా ఆ లైటెడ్ ఎన్విరాన్మెంట్లో ఉండే వాళ్ళలో ఈ క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయండి. ఆ రిథమ్ దెబ్బతింటుంది అనమాట. పగలు పని చేసుకోవాలి, ముఖ్యంగా ప్రిఫరబుల్లీ ఎండలో కూడా ఎక్కువసేపు ఉండాలి, కష్టపడి పని చేయాలి. ఆ తర్వాత రాత్రిపూట ఎర్లీగా పడుకోవాలి, లైట్ లేకుండా పడుకోవాలి. బెడ్ లైట్ కూడా అవాయిడ్ చేయడం బెటర్ అండి. ఒకవేళ బెడ్ లైట్ తప్పనిసరి మనకి భయంగా ఉందనుకుంటే రెడ్ కలర్ బెడ్ లైట్ తక్కువ ఇన్ఫ్లుయెన్స్ కలిగిస్తుంది అంట. రెడ్ కలరా సార్? మిగతా లైట్లన్నీ బ్లూ లైట్, వైట్ లైట్ ఇవి డేంజరస్. సో ఇవన్నీ కూడా మనలో వచ్చే మార్పులు, అంటే ఈ లైఫ్ స్టైల్లో వచ్చే మార్పుల వల్ల ఈ క్యాన్సర్స్ అన్ని మనం ఎక్కువగా చూస్తున్నామండి. సో ఇవి ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్, లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్, జెనెటిక్ ఫ్యాక్టర్స్. అయితే సార్ మానసికంగా ధైర్యంగా స్ట్రాంగ్ గా ఉండే వాళ్ళకి క్యాన్సర్ వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుందని వింటున్నాం సార్. 100% అండి, 100%. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అండి అది. నేను ఒక ఫుల్ పేజ్ ఆర్టికల్ రాశాను మన ప్రెస్లో చాలా లాంగ్ బ్యాక్. అది చూసి చాలా మంది నాకు ఫోన్ కూడా చేశారు. అక్కడ నాగేశ్వరరావు గారు కూడా ఫోన్ చేశారు అప్పుడు. వెరీ కరెక్ట్ డాక్టర్, ఐ టోటలీ అగ్రీ విత్ యూ అని భోజనాన్ని పెట్టారు నాకు పిలిచి ఆ రోజుల్లోనే. ఐ టోటలీ అగ్రీ విత్ యూ. ఆయన సర్జరీ చేయించుకున్నప్పుడు 1984లోనే 83లో చేయించుకున్నారు. ఎన్టీ రామారావు గారి కంటే ముందు చేయించుకున్నారు ఆయన కర్నరీ బైపాస్ హ్యూస్టన్లో. అప్పుడు ఆయన ఎక్కువ కాలం బ్రతకనని చెప్పారంట. ఆయన కార్ నెంబర్ 2002 వేసుకున్నారంట. అంటే అప్పటి వరకు నేను ఖచ్చితంగా బతుకున్నాను నమ్మకం ఆయనలో. ఆయన స్ట్రిక్ట్ డైట్ అండి, ఆయన అసలు ఏమి తినరు. ఆయన నవధాన్యాలతో చేసిన 2 రొట్టెలు పొద్దున సాయంకాలం తప్ప ఆయన చాలా స్ట్రిక్ట్ గా డైట్, ఎక్సర్సైజ్ మెయింటైన్ చేస్తారు. చెప్పారు వారి డైట్ అంతా కూడా ఆయన అప్పుడు నాకు. సో ఆయన 2012 వరకు బతికేశారు.
సో ఆ ఎజెక్షన్ ఫ్రాక్షన్ తక్కువగా ఉన్నప్పటికీ చక్కగా సినిమాలు యాక్ట్ చేసుకుంటూ డాన్స్ చేస్తూ చేసుకున్నారు. అవును. ప్రజలందరి మధ్య ఉంటూ అవును. మానసిక ధైర్యం అది ఆయన బిలీవ్ చేశారు మహానుభావుడు. సో మానసికంగా మనం ధైర్యంగా ఉంటే ఏ జబ్బు రాదండి. ఓకే. మన ఇమ్యూనిటీ అంటే మనలోని రోగనిరోధక శక్తి, మనలో అందరిలో కూడా ఈ మ్యూటేషన్స్ జరుగుతుంటాయి. జెనెటిక్ మ్యూటేషన్ ఇందాక నేను చెప్పాను మీకు. మనలో ఉండే 500-600 ఆంకోజెన్స్ లో మ్యూటేషన్స్ జరుగుతూ ఉంటాయి. బట్ మన బాడీ హ్యాస్ ఎ మెకానిజం టు స్టాప్ దట్. ఓకే. ఆ మ్యూటేషన్ జరగటాన్ని నిరోధిస్తుంది మన ఇమ్యూనిటీ బాగున్నప్పుడు. ఓకే. మన ఇమ్యూనిటీ బాగుండాలి అంటే మనం ప్రశాంతంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. పూర్వకాలంలో చెప్పేవారు కదా, సంతోషం సగం బలం అని. అవును సార్. సో సంతోషంగా ఉంటే ఇమ్యూనిటీ బాగుంటుంది. ఎప్పుడు హ్యాపీగా ఉండాలి. హ్యాపీగా ఉంటే ఏ జబ్బులు రావు. కరోనా రాదు, కరోనరీ ఆర్టరీ డిసీజ్ రాదు, క్యాన్సర్ రాదు. పెద్దవాళ్ళు ఏ మాట చెప్పినా అది మనకు పనికొచ్చే మాటలు చెప్తారు. ప్రశాంతంగా తొందరగా నిద్రపోయి రాత్రిపూట లైట్ లేకుండా పడుకొని పొద్దున్నే చక్కగా హ్యాపీగా కష్టపడి పని చేస్తే, అంటే చీకు చింత లేకుండా కష్టపడి పని చేస్తే ఏ జబ్బులు రావు. ఎంతమంది ఏ జబ్బులు లేవు కదండి. ఎక్కడున్నాయి ఇన్ని జబ్బులు? 20 ఏళ్ల క్రితం, నేను 22 ఏళ్ల క్రితం బసవతారకం హాస్పిటల్ డైరెక్టర్ గా నేను టేక్ ఓవర్ చేసుకున్నప్పుడు అదొక్కటే క్యాన్సర్ హాస్పిటల్. అంటే 2 ట్విన్ స్టేట్స్ లో ప్రైవేట్ లో హార్డ్లీ 40-45 పేషెంట్స్ ఉండేవారు. ఇవాళ 45 హాస్పిటల్స్ ఉన్నాయి. 2 decades లో నా కళ్ళ ముందు జరిగింది. ఎక్కడా బెడ్ ఖాళీ లేదు. హాస్పిటల్ పెరిగిపోతున్నాయి, పేషెంట్లు ఎక్కువైపోతున్నారు. క్యాన్సర్ హాస్పిటల్ 45 ఉన్నాయి. దేశంలో ఎన్ని వందల క్యాన్సర్ హాస్పిటల్స్ ఉన్నాయండి. ఎంత ఇన్వెస్ట్మెంట్ వస్తుంది క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసం. అనేక రకాల న్యూరో ఎక్విప్మెంట్, లాట్ ఆఫ్ రీసెర్చ్. అన్నిటికన్నా ఎక్కువ రీసెర్చ్ క్యాన్సర్ మీద జరుగుతుందండి. ఈవెన్ డ్యూరింగ్ కరోనా టైం, ఆ 2 years కూడా కరోనా మీద కన్నా క్యాన్సర్ మీద ఎక్కువ ఆర్టికల్స్ పబ్లిష్ అయ్యాయి. సో అంత ఉపద్రవం వచ్చినా కూడా క్యాన్సర్ ఇస్ ద మెయిన్ దిస్ థింగ్. ఎందుకంటే దీన్ని మనం ఇంకా కాంకర్ చేయలేకపోతున్నాం. అనేక రకాల న్యూ క్యాన్సర్స్ వస్తున్నాయి. మనం ఏదో కొత్త మందు కనుక్కుంటున్నాము, ఆ మందుని రెసిస్టెన్స్ కూడా వచ్చేస్తుంది. అంటే క్యాన్సర్ సెల్స్ ఆర్ మచ్ స్మార్టర్ దాన్ సైంటిస్ట్ అండి. దే డెవలప్ మెకానిజం టు ఓవర్కమ్ దిస్ థింగ్ అనమాట. 3 కోర్సులు కీమోథెరపీ ఇస్తాము, చక్కగా ట్యూబర్ అంతా తగ్గిపోద్ది, చాలా హ్యాపీగా ఉంటాము. పేషెంట్ కూడా చెప్తాం బాగా తగ్గిందండి, ఇంకో 3 కోర్సులు ఇద్దామండి అంటాం. ఇంకో 3 కోర్సుల తర్వాత పెట్ స్కాన్ చేస్తే పెరిగిపోద్ది. ఎందుకని సార్ అట్లా? అది డెవలప్ రెసిస్టెన్స్. అది సో ఒక సీనియర్ సర్జన్ చెప్పారు, డాక్టర్ ఎస్ఎస్ రెడ్డి గారని, వెరీ ఫేమస్ మ్యాన్ సర్జన్. ఉస్మానియా మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ గాను సూపరింటెండెంట్ గాను చేశారు. వెల్ రెప్యూటెడ్ సర్జన్. ది అన్ప్రెడిక్టబుల్ biological behavior of the cancer makes the most predictable treatment unpredictable. అంటే దాని బిహేవియర్ ఎలా ఉంటుందంటే, ఎంత మంచి ట్రీట్మెంట్ ఇచ్చినా రిజల్ట్స్ ఎలా ఉంటాయో చెప్పలేము. మన చేతుల్లో ఏమీ లేదు. రూపు మార్చేసుకుంటుంది, దాన్ని ఎలా బిహేవ్ చేస్తుందో తెలియదు. అందుకే సైంటిస్టులు అంతా దీని మీద వర్క్ చేస్తున్నారు. అంతా జెనోమిక్స్, ఆ జెనెటిక్ మ్యూటేషన్స్. మొన్నే విన్నాం ఒక బ్రేకింగ్ న్యూస్. 25 రెక్టల్ క్యాన్సర్ పేషెంట్స్ 4th stage వచ్చిన సింపుల్ డ్రగ్ ఇమ్యూనోథెరపీ, జోస్టెరులుమాబ్ అనే డ్రగ్ ఎండోమెట్రియల్ క్యాన్సర్ వాడతారు. వీళ్ళకి ఇవ్వడం జరిగింది యూఎస్ఏలో. 25 మంది క్యూర్ అయిపోయారు. అఫ్ కోర్స్ కొన్ని క్రైటీరియా ఉన్నాయి. మైక్రోస్టాటిలైట్ ఇన్స్టెబిలిటీ అనేది హైగా ఉండాలి వాళ్ళతో. ఇమ్యూన్ థెరపీకి లొంగుతుంది. ఇమ్యూన్ థెరపీకి లొంగుతున్నట్టయితే మనం ఇమ్యూనోథెరపీ ఇస్తే మన ఓన్ ఇమ్యూనిటీ పెరిగి ఆ క్యాన్సర్ని టార్గెట్ చేస్తుంది. సో ఫ్యూచర్ ఆఫ్ ఆంకాలజీ ఇలానే ఉండబోతోంది. టార్గెటెడ్ థెరపీలు, ఇమ్యూనోథెరపీలు అంతా కూడా. సర్జికల్ ఆంకాలజిస్ట్ విల్ బి అవుట్ ఆఫ్ వర్క్. మాకు పెద్దగా పని ఉండదు. ఇప్పుడు క్యాన్సర్ అంటే మనం ఫండ్ సర్జరీ చేస్తారా, సర్జరీ చేసే స్టేజ్లో ఉందా, రాడికల్ సర్జరీ చేస్తారా, చేసిన తర్వాత కీమోలు, రేడియేషన్ ఉంటాయా, ఇంకా ఫ్యూచర్లో ఇలా ఏమి ఉండబోదు. ఫ్యూచర్ అంతా రాగానే పేషెంట్ ఆఫీస్కి రాగానే బ్లడ్ తీసుకొని, డాక్టర్ సార్ బ్లడ్ తీసుకొని క్యాన్సర్ సెల్స్ని ఏ రకమైన క్యాన్సర్ ఉందో సర్క్యులేటింగ్ ట్యూమర్ సెల్స్ని ఐడెంటిఫై చేసి దాని ల్యాబ్ టెస్ట్కి పంపించి ఏ డ్రగ్కు లొంగుతుందో తెలుసుకుంటారు. ఇటు పక్కన క్యాన్సర్ సర్క్యులేటింగ్ ట్యూమర్ ఫ్రీ DNA తీసుకొని మ్యూటేషన్ టెస్ట్ చేయించుకుంటారు. చేయించుకొని ఆ మ్యూటేషన్ టార్గెట్ చేసే మెడిసిన్స్ ఏమైనా ఉంటాయో చూసుకుంటారు. ఇలా ఫ్యూచర్ ఆఫ్ ఆంకాలజీ మారిపోబోతోందండి. నెక్స్ట్ 10 years టు కమ్ ఐఎమ్ ష్యూర్